కంగారు గడ్డపై పెర్త్ టెస్టులో సూపర్ విజయాన్ని ఆస్వాదించిన టీమిండియా ఇప్పుడు అదే గడ్డపై మరో కఠిన సవాల్కు సిద్ధమవుతుంది. అడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆరంభం కానుంది. ఇప్పటి వరకు 4 పింక్ బాల్ టెస్టులు ఆడిన టీమిండియా 3 విజయం సాధించింది. చివరిగా అడిలైడ్ లో జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో ఈసారి గులాబీ సవాల్ కు మెరుగ్గా సన్నద్దమయ్యేందుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎలెవెన్ తో 2 రోజుల వార్మప్ మ్యాచ్ లో ప్రాక్టీస్ చేయనుంది టీమిండియా. ఇది కాన్బెరా మునాకా ఓవెల్ లో శనివారం ఆదివారం ఈ పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ జరగనుంది. అడిలైడ్ లో డే నైట్ లో మ్యాచ్ జరగనుండగా వార్మప్ మ్యాచ్ మాత్రం పూర్తిగా పగలే జరగనుంది. అలాగే ఈ మ్యాచ్ కి ముందు ఆస్ట్రేలియా పేసర్ హెజల్వుడ్ 2వ టెస్టు నుంచి దూరం అయ్యాడు. గాయం కారణంగా అతడు తప్పుకోవాల్సి వచ్చింది. ఇది ఆ జట్టుకు తీవ్ర లోటే అని చెప్పాలి. అయితే టీమిండియా పింక్ బాల్ టెస్టులో రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడే ప్రైమ్ మినిస్టర్ 11 తో జరిగే వార్మప్ మ్యాచ్ తొలి రోజు శనివారం జరుగుతుందా అనేది అనుమానంగా మారింది. 2 రోజుల పాటు జరిగే ఈ వార్మప్ మ్యాచ్ కు వర్షం అంతరాయం పొంచి ఉంది. తొలి రోజు ఆట సాధ్యపడేందుకు వాతావరణం అనుకూలించేటట్లు లేదు. ఎడతెగని వర్ష సూచనతో శనివారం రోజు ఆట సాగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే 2వ రోజు మాత్రం వర్ష సూచన లేదని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.